హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా. మీకోసం దొండకాయ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి, బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దొండకాయ కర్రీ వెరైటీగా ఇలా చేసి చూస్తే అసలు వదలకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు వేపి మామూలుగా కర్రీ వండుకంటే ఇలా వండుకుంటే బాగుంటుంది. వెరైటీగా ఉంటుంది. ఒకసారి వండి ట్రై చేయండి, బాగుంటుంది. మళ్ళీ మీరు వదలరు. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అందరూ ఉల్లిపాయలు వేపుతారు, మనం దొండకాయలు వేపుకుంటాం ముందుగా. ఇలా చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ఆయిల్ వేపెట్టాక దొండకాయలు వేపుకోవాలి ముందుగా. బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. చూడండి ఎంత బాగా మగ్గినవో. ఒకసారి కలుపుకోవాలి మగ్గినవన్నీ. ఒకసారి మూత పెట్టాలి, ఇంకా కొంచెం మగ్గాలి. చూడండి మగ్గిపోయినవి బాగా. అందులో ఉంది కదా గుజ్జుగా మగ్గిపోయి. కొంచెం ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. అందులో ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. మనం ఇప్పుడు ఉల్లిపాయ ముందు వేపుకొని దొండకాయలు వేసుకుంటాం కదా, మనం దొండకాయలు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. దొండకాయలు వేపిందా భలే ఉంటుంది టేస్ట్. బాగా కలపాలి. మూత పెట్టాలి ఒకసారి. చూడండి ఎంత బాగా మగ్గిందో. బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి, పసుపు, కారం, బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మూత పెట్టాలి ఒకసారి. మగ్గిపోయింది. వేడి వేడి దొండకాయ కర్రీ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.